మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, హనుమాన్ చాలీసా చాలా శక్తివంతమైనది. సో కొంతమంది 21 రోజులు 41 రోజులు ఇలా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఉంటారు. చాలామంది కొన్ని సందేహాలు ఉంటాయి. అసలు ఇది ఎలా చదవాలి, ఏ సమయంలో చదవాలి, ఎటువంటి కష్టాలు ఉన్న వాళ్ళు ఈ హనుమాన్ చాలీసా చదవాలి, మరి చదవటం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పి చాలామంది సందేహాలు ఉంటాయి. మీ మాటలో వివరించండి. తప్పకుండా అండి. వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి హనుమత్ ఆరాధన చేయాలంటే ముఖ్యంగా మనం పాటించాల్సింది ధర్మము. ఎందుకంటే ధర్మానికి దాసోహం ఆంజనేయ స్వామి. రామో విగ్రహమాన్ ధర్మ అంటే రాముడు ఒక ధర్మాన్ని మొత్తం ఒక పోత పోస్తే అది రాముడు. ఎవరికి దాసుడైపోయాడు? రాముడు. ఆంజనేయ స్వామి రాముడికి దాసుడైపోయాడు. అంటే మనం కూడా ఎంత ధర్మబద్ధంగా ఉంటే ఆంజనేయ స్వామి యొక్క ఎనర్జీ అంత చక్కగా ఉంటుంది. అర్థం చేసుకోవాల్సింది. అయితే ఈ హనుమాన్ చాలీసా పుట్టుక అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే, ఒకసారి తులసీదాస్ గారు ఒక నదీ ప్రవాహం వెళ్తున్న దగ్గర ఆయన జపం ఆయన చేసుకుంటున్నాడు. ఒక స్త్రీమూర్తి పరుగున వచ్చి ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ పాదాల మీద పడ్డప్పుడు ఆయన దాని నుంచి లేచి కమండలంలో నీళ్ళు తీసుకొని మామూలుగా ఆశీర్వదించాడు. మా దీర్ఘ సుమంగళీ భవ అని. ఆవిడ ఏడ్చుకుంటూ, ఏం స్వామి ఏం ఆశీర్వదిస్తున్నారు మీరు? అక్కడ వస్తున్నటువంటి మోసుకొస్తున్న శవం మా వారిది, మీరు చూస్తే ఇలా ఆశీర్వదించాడు అంటే, ఏమో అమ్మ, నేను చెప్పింది నేను కాదు, పలుకుతుంది నేను కాదు, రాముడు పలికించాడు. మరి ఎందుకు పలికించాడో తెలియదు కదా అని వెళ్ళి నీళ్లు తీసుకొని జల్లుతాడు రామ మంత్రం చదివి. వెంటనే ఆ యొక్క చనిపోయిన వ్యక్తి బ్రతకడం జరుగుతుంది. ఆ నోట ఈ నోట తెలిసి అప్పట్లో ఈ తురకులు పరిపాలించేవారు. అతను పిలిపిస్తాడు. ఏంటి తులసిదాసు, నువ్వేదో మ్యాజికల్ చేస్తున్నావు అంట, మనుషులు బతికిస్తున్నావు అంటే, ఇది ఇప్పుడు ఒక వ్యక్తిని నేను చంపేస్తా బతికించు అంటే, అయ్యో నాకు ఎటువంటి మ్యాజికల్ తెలియవు అంటే, ఏదో నా రాముడు, నువ్వు ఇలా చెప్పవులే, నిన్ను కట్టేసి నిన్ను శిక్షిస్తే కానీ నువ్వు చెప్పవు అన్నప్పుడు అప్పుడు పుట్టినటువంటిది హనుమాన్ చాలీసా. అప్పుడు హనుమాన్ చాలీసా చేస్తాడు. చేసినప్పుడు కొన్ని వేల వానరాలు వస్తాయి అక్కడికి. హడలిపోయి నమస్కారం పెట్టి వదిలేస్తాడు. అంటే రామశబ్దం ఏదైతే ఉంటుందో, రామశబ్దం ఎక్కడుంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. రాముడికి సంబంధించిన ధర్మం ఏదైతే ఉంటుందో మనలో ఉంటే ఆంజనేయ స్వామి మన వెంటే ఉంటాడు. రామశబ్దము, రాముడు చూపించిన ధర్మం మన దగ్గర ఉండాలి. ఇప్పుడు మనం నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు చాలామంది ఏంటి ఆంజనేయ స్వామి అనగానే వెంటనే వాళ్ళకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఆంజనేయ స్వామి ఆరాధన. ఆంజనేయ స్వామి అంటే ఈ నియమాలు ఆ నియమాలు, అన్ని నియమాలు నిజమే, కాదనట్లేదు. కానీ అన్నిటికంటే గొప్ప నియమం, రాముణ్ణి ఆరాధిస్తే ఆంజనేయ స్వామి మీ వెంటే ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర అనేటువంటిది ఉంటుంది. అంటే ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చి కళ్ళ నీళ్ళతో అక్కడ కూర్చుంటాడట, ఎక్కడ రఘునాథుని యొక్క కీర్తనం జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా మనము ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన విషయంలో ఎవరికైనా వాళ్ళ యొక్క జన్మజాతకంలో కనుక కుజస్థితి సరిగ్గా లేనట్లయితే, కుజుడు అంటే ఫోర్స్ అనమాట, ఎనర్జీ ఫోర్స్ ఏమైపోయింది, అది బ్యాలెన్స్ అవుట్ అయింది. కుజుడు ఫోర్స్ కారకుడు. మన పర్సనల్ చార్ట్లో కనుక కుజుడు మంచి ప్లేస్లో ఉన్నాడు కనుక మంచి ఫోర్స్ ఉంటుంది. కొంతమంది చూడండి, కోపం కూడా వాడికి ఆయుధంగా మారుతుంది. ఒక్కోసారి కోపం వాడిని పతనం చేస్తుంది. అంటే కొంతమంది కోపము వాడిని గొప్ప స్టేజ్కి తీసుకెళ్తే, మరి కొంతమంది కోపం వాడిని నాశనం చేస్తుంది. అది కుజుడు దాని మీద ఆధారపడి ఉంటుంది. కుజుడు బాగున్నాడు అనుకోండి, ఎవరి జన్మ జాత చక్రంలో అయినా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. అంటే డిగ్నిఫైడ్గా, లీడర్షిప్ క్వాలిటీలోని, అంటే వాళ్ళ యొక్క డిగ్నిఫైడ్ని, లీడర్షిప్ దాన్ని ఎక్కడ కూడా పాడు చేసుకోరు, దాన్ని సక్రమంగా వాడతారు. అలాగ ఇన్బ్యాలెన్స్ అయిపోయినప్పుడు మన జన్మజాతకంలో కుజుడు యొక్క స్థితి ఈ ఆంజనేయ స్వామి యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అది కుజుడు అంటే మనకు తెలుసు, భూములు, స్త్రీలకైతే ముఖ్యంగా భర్త కారకుడు, అన్నదమ్ములకు కారకుడు, గొడవలకు కారకుడు. కుజుడు పాడైతే వీటన్నిటిలో వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి ఈ స్వామి యొక్క ఎనర్జీ మనల్ని దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఒక్కొక్క రకమైన ఎనర్జీ ఒక్కో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందండి. ఆ రకంగా కుజదోషం ఉన్నవాళ్ళు చదువుకోవచ్చు. అదేవిధంగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మీరు కనుక ఎవరైనా ఉదయం సాయంత్రం కనుక రెగ్యులర్గా పాటిస్తే, ఏదైనా సమయం ఉంటుందా గురుగారు? ఉదయం పొద్దున్నే నిద్ర లేచి మనకి ఆల్మోస్ట్ 7-8 ఆ టైంలో
ఇంకా ఎర్లీ మార్నింగ్ చేస్తే ఇంకా మంచిది, 5 o'clockకి 4 o'clockకి చేస్తే. బట్ ఇవాళ రేపు ఇప్పుడున్న చలికాలంలో పాపం లేవమంటే లేవలేరు కాబట్టి కనీసం 6 గంటలకి 7 గంటలకి 8 గంటలకి ఎక్కువగా ఇది ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు చదవాలంటారు? చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలామందికి సజెస్ట్ చేసేది, ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని వాళ్ళకి డిజైర్ ఉంటుంది, దానికోసమే పాపం వాళ్ళ లైఫ్ అంతా కూడా పనంగా పెడతారు, ఇంకా అదే డ్రీమ్గా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఆటంకం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు రెగ్యులర్గా కనుక ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి హనుమాన్ చాలీసా కనుక చేసినట్లయితే, వాయుపుత్రుడు కదా, విదేశాలకు వెళ్ళడం అంటే వాయు గమనం కాబట్టి ఆ వాయుపుత్రుడి యొక్క అనుగ్రహం, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో వాళ్ళకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఎందుకంటే కుజుడు యొక్క ఎనర్జీ ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో విదేశాలకు వెళ్ళడానికి వీళ్ళకి దోషాలు అనేవి తొలగిపోతాయి ఆ రకంగా. అదేవిధంగా ఇంకొంతమందికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, ఆంజనేయ స్వామి ఆరాధన ప్లస్ సూర్యభగవానుడు ఆరాధన చేస్తే హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి చాలా మటుకు. ఇంకొంతమంది ఉంటారు గురుగారు, ఏ పని మొదలు పెడదామన్నా వాళ్ళకి ధైర్యం సరిపోదు, ఒక అడుగు ముందుకు వేయలేరు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారు చదువుకోవచ్చు అంటారా? అంటే ఇందులో వీర హనుమాన్ ఉంది, మన సంజీవిని పర్వతం పట్టుకొచ్చిన హనుమాన్ ఉంది. ఇప్పుడు సంజీవిని పర్వతం పట్టుకొచ్చిన హనుమాన్ని కనుక ధ్యానం చేస్తే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. హనుమాన్ ఉంటుంది. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటుంది. పంచముఖ వీర హనుమాన్ ఏమో ధైర్యాన్ని ఇస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి ఏంటంటే మీకు ఏదైనా కొంచెం బ్లాక్ మ్యాజిక్స్ జరిగాయి, కొంచెం ఏదో సంథింగ్ ఏదో నెగిటివ్ ఎనర్జీ మన దగ్గర ఉంది అన్నప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తుంది పంచముఖ ఆంజనేయ స్వామి. అయితే ఎవరైనా కానీ భక్తి శ్రద్ధలతో కనుక ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కనుక చేశారు అంటే ఎటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా వాళ్ళ దగ్గరికి రాదు. ఆ ఎనర్జీ ఎక్కడుంటుందో దానికి ఇంకా అసలు దానికి కనబడినంత దూరంలో భూత ప్రేత పిశాచాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చాలా అంటే ఎందుకంటే రుద్రాంశ అంటారు ఆంజనేయ స్వామి కాబట్టి మోస్ట్ పవర్ఫుల్. ఇంకా అందరూ గురుగారు దీనిలో కొంతమంది 21 రోజులు 41 రోజులు అలా చేస్తుంటారు, కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా చేయాలంటారా ఇదంతా కూడా? అంటే దీక్ష తీసుకోవడం వేరు. నేను ఒక 15 ఏళ్ళు 18 ఏళ్ళ క్రితం ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నా. గమ్మత్తు చెప్తా చూడండి. నేను ఒక ఇంట్లో ఉండేవాడిని, ఆ ఇంటి వాస్తు సరిగ్గా లేదు, నాకు సరే ఏమవుతుందిలే అని వెళ్ళిపోయా. ఒక 20 ఏళ్ళ క్రితం మాటిది. అప్పుడు నాకు తెలుస్తూనే ఉంది, టెంపరీగానే మారిపోదాం అనుకున్నా కానీ నాకు ఎంత స్థితిలోకి వెళ్ళిపోయానంటే ఆ ఇంట్లోకి వెళ్ళాక చాలా ఇబ్బంది పడ్డా. నేను ఒకరోజు ఆలోచించి ఇలా కాదు, దీక్ష తీసుకుంటే కానీ నేను బయటపడలేనని నాకు అర్థమైంది. అంటే ఏదో ఒక ఆటంకం వచ్చేది ఆ ఇంటి నుంచి మారిపోదామంటే, దీక్ష తీసుకుంటే ఇది బయటపడిన అర్థమై నేను సరిగ్గా అక్కడి నుంచి ఆంజనేయ స్వామి ఆలయం ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళి దీక్ష తీసుకోవాలి. అంటే ఇది దమ్మాయిగూడ టు అడిక్మేట్ అనమాట, అడిక్మేట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో. ఉదయం నిద్ర లేచి నేను నైట్ అనుకున్నా రేపు పొద్దున్న దీక్ష తీసుకోవాలి, దీక్ష తీసుకుంటే కానీ ఇంటి నుంచి నేను బయటపడలేను, అప్పుడు కానీ నా సమస్యలు తీరవనుకున్నా. ఒక 20 ఏళ్ళు 18 ఏళ్ళు అవుతుంది ఆల్మోస్ట్. అప్పుడు ఏమైందంటే నాకు ఉదయం నిద్ర లేచిన వెంటనే కడుపు నొప్పి. అంటే ఎలా అనిపించింది, ఇంకేం దీక్ష తీసుకుంటాంలే, ఈ నొప్పితో ఏం దీక్ష. ఇప్పుడు మనం కామన్గా ఏమవుతుంది, ఏదైనా అనీజీగా ఉంటే సరే రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దామని పెండింగ్ పెట్టేస్తాం. కానీ నాకు అర్థమైంది, ఓహో నేను తీసుకుందామనగానే విపరీతంగా కడుపు నొప్పి వస్తుందంటే ఇదే నాకు సరైనటువంటి మార్గం అని నా 2 వీలర్ తీసుకొని బయలుదేరా. సగం దూరం వెళ్ళగానే పెట్రోల్ అయిపోయింది, డబ్బులు మర్చిపోయా. స్పాట్లోకి వెళ్తే అక్కడ డబ్బులు ఉన్నాయి, మళ్ళీ వెనక్కి రాలే నా బండి పట్టుకొని, పెట్రోల్ లేదు. తోసుకుంటూ వెళ్ళానండి ఒక 5-6 కిలోమీటర్లు ఆల్మోస్ట్. వెళ్ళి అలాగే తోసుకొని కడుపుతో వెళ్ళి ఇలా దీక్ష తీసుకున్నానో లేదో ఆయన మాలిలా వేసాడు, వెంటనే పోయింది, అన్నీ మర్చిపోయాను. కాషాయం వస్త్రం ధరిస్తారు ఆంజనేయ స్వామి దీక్షకి, క్లియర్ అయిపోయింది. అది 40 రోజులు చేయాలి ఖచ్చితంగా దీక్షలో. కానీ కొంతమంది కుదరనప్పుడు 20 రోజులు చేస్తారు. కానీ 40 రోజులు ఎందుకు చెప్తారు అంటే మనలో ఈ మార్పులు రావడానికి, శారీరకంగా ఆధ్యాత్మికంగా ఇవన్నీ మార్పులు రావడానికి 40 రోజులు ఇది పర్ఫెక్ట్ టైం అన్నమాట. అలాగే హనుమాన్ చాలీసా చదివేటప్పుడు గురుగారు కొంతమంది పటం సందేహం ఉంటుంది, ఖచ్చితంగా హనుమంతుల వారి పటం ముందు ఉండాలి, లేదంటే ఏదన్నా దీపం వెలిగించి చదువుకోవాలని సందేహం ఉంటుంది. ఏమన్నా నియమాలు ప్రత్యేకంగా పాటించాలా? పటం పెట్టకూడదని ఏం లేదండి, పటం హ్యాపీగా పెట్టుకోవచ్చు. పటం లేనటువంటి వారు దీపాన్ని పెట్టుకొని చేస్తారు. ఓవరాల్గా హనుమాన్ చాలీసా గురించి మీ మాటల్లో ఎన్నెన్నో మంచి విశేషాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.